హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా అందరూ? ఈరోజైతే నేను మా తాతమ్మ గారు చెప్పిన అట్ల తద్ది కథ అయితే చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తున్నాను. రాసబారి అక్కమ్మ, కాపవారి అక్కమ్మ, కమ్మవారి అక్కమ్మ, ఎలమవారి అక్కమ్మ, బ్రాహ్మణ అక్కమ్మ ఐదుగురు అట్ల తద్ది నోము నోచుకున్నారంట. గుడికి వెళ్ళి పువ్వులు పత్తుర్లు కోసుకున్నట్టుకు గుడికి వెళ్ళారంట. ఇంటికి వచ్చేసరికి రాసబారి అక్కమ్మకి కళ్ళు తిరిగి పడిపోయిందంట. రాసబారి అక్కమ్మ ఆరుగులు అన్నల తర్వాత తోబుట్టినదంట. సర్ది పొద్దున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే ఆమె అన్నలకు ఆమంటే గారం, అతిగారం, మహాగారం. దొడ్డిలోనూ అరికుప్పకు నిప్పి పెట్టి అద్దం చూపించి చంద్రుడు వచ్చాడమ్మా అని అన్నలు భోజనం పెట్టారంట. అందరికీ పడుసు పెనిమిటి వచ్చాడంట. రాసబారి అక్కమ్మకు ముసలి పెనిమిటి వచ్చాడంట. అడవిలో కూర్చుని ఏడుస్తుంటే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి, ఏమమ్మాయి ఇలా ఏడుస్తున్నావు అని అడిగితే, మీరు ఆర్చేవారా తీర్చేవారా అడిగిందంట. మేమే ఆర్చేవాళ్ళం, మేమే తీర్చేవారు అన్నారంట. అట్ల తద్ది నోము నోచుకున్నాము. అందరికీ పడుసు పెనిమిటి వచ్చాడు, నాకు మాత్రం ముసలి పెనిమిటి వచ్చాడు. నువ్వు అన్నలకు గారం, అతిగారం, మహాగారం. సల్ది పొద్దు ఎళ్ళప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే నీకు భోజనం పెట్టారు, అందుకే ముసలి పెనిమిటి వచ్చాడు అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు కొన్ని అక్షింతలు ఇచ్చారు. ఈ అక్షింతలు పట్టుకు వెళ్ళి నీ భర్త మీద చల్లు, అంతే వెంటనే నీ భర్త పడుసు పెనిమిటి అవుతాడు అనేసి పార్వతీ పరమేశ్వరులు ఆశీర్వదించారంట. క్రతలోపమైన వ్రతలోపం కాకూడదు, శక్తి తప్పిన భక్తి తప్పరాదు, 5 ఏండ్ల ఐదోతనం తప్పరాదు. ఈ అట్ల తద్దికి అయితే అండి ఆకుముళ్ళు 6 వేసుకోవాలి, ఉత్తుముళ్ళు అయితే 5 వేసుకోవాలి తోరణానికే. ఇవి గుమ్మడాకుల్లో అయితే చలివిడి బిళ్ళలు అట్ల కింద చేసుకు పెట్టుకోవాలి, లేకపోతే నార్మల్గా కూడా అట్లు పెట్టుకోవచ్చు. నా ఛానల్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.